మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం చాలా పాపులర్ పథకం. ఊళ్ళల్లో కూడా చాలామంది కూడా ఉపాధికి అదొక చాలా ఉపయోగపడింది. కాంగ్రెస్ పార్టీ యూపీఏ ఉన్నప్పుడు ప్రారంభించింది. అయితే ఈ మధ్యనే పార్లమెంట్లో కూడా ఆ పథకాన్ని రద్దు చేసి దాని ప్లేస్లో మాత్రం రామ్జీ అని ఒకేలాగా ఆ పథకాన్ని వచ్చి కొన్ని మార్పు చేర్పులు చేశారు. రాష్ట్రానికి కూడా వాటా కూడా కల్పిస్తూ 40% పెంచారు. వాళ్ళు కూడా భరించాల్సిందని. వ్యవసాయ టైంలో కూడా ఈ పథకాన్ని మాత్రం కంటిన్యూ చేయమని చెప్పారు. చాలా మార్పులు వచ్చాయి, కానీ మహాత్మా గాంధీ లాంటి పేరు తీసేయడం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజంగా ఏమై ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇంత నిర్ణయం, ఒక మహాత్ముడి పేరు తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? అలాగే రామ్జీ అనే సందర్భంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ రామ్ అని ఉన్నది కాబట్టి వ్యతిరేకిస్తున్నారు విపక్షాలను కూడా ఆయన మాట్లాడారు. ఒకసారి ఈ ఎపిసోడ్ కనుక చూస్తే ఏం చెప్తారు? అంటే గాంధీని టోటల్గా ఈ దేశ ప్రజల మనసుల్లో నుంచి పక్కకు తొలగించాలి అనేటువంటి స్కీమ్ అయితే ఉంది. వాళ్ళకి ఉందా? నిజంగా చాలా స్పష్టంగా ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ ఉంది. ఆయన్ని వేరే భిన్నంగా చూపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. నిజానికి ఆయన హత్య జరిగింది కూడా హిందూ మహాసభ క్యాడర్ నుంచి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిన విద్య. గాడ్సే గారు ఏం రాశారు ఆయన మరణ వాంగ్మూలంలో? ఆయన మరణ వాంగ్మూలం ఎడిటెడ్ వెర్షనే ఉంది బయట. ఆయన కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్ టోటల్ బయట అచ్చు కాలేదు. కొంతమేరకు మాత్రమే అచ్చు అయింది. ఆ కొంతమేరకు అచ్చు అయినటువంటి వాంగ్మూలంలో కూడా మహాత్మా గాంధీ మీద ఆయన చేసిన ఎలిగేషన్ ఏమిటి? గాంధీ గారు ఆ రోజున దేశ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్కి ఇండియా ఇవ్వవలసినటువంటి 55 కోట్లు చెల్లించి తీరాలి అన్నాడు ఆయన. చెల్లిస్తే వాళ్ళ ఆయుధాలు కొనుక్కుని మనతోనే యుద్ధం చేస్తారు కాబట్టి ఆ డబ్బులు చెల్లించక్కర్లేదని ఇంకో సెక్షన్. వాళ్ళకి ట్యాక్సులు వసూలైనటువంటి ట్యాక్సుల్లో వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఈ విభజన ప్రక్రియ జరుగుతున్నటువంటి కాలంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ నుంచి వసూలైన ట్యాక్స్లో వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి కదా. తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు కూడా జరిగింది ఈ గొడవ. ఇచ్చారు ఫైనల్గా. అలాంటి గొడవే అప్పుడు జరిగినప్పుడు గాంధీ గారు పాకిస్తాన్ తరఫున నిలబడ్డాడు. పాకిస్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి రకరకాల హింసలకు వ్యతిరేకంగా ఆయన నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా సిద్ధపడ్డాడు. ఈ గాంధీని రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, గాంధీని అడ్డం పెట్టుకుని దేశంలో మైనారిటీలు, కింది కులాలు బతుకుతున్నాయి. ఆ రెండింటిని తీసేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కాన్షియస్గా చేస్తోంది. ఒకటి మహాత్మా గాంధీని తీసేయాలి, ఆయనతో పాటు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తీసి వాళ్ళ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది ప్రోగ్రాం. నిజానికి ఈ పని ఇంతకుముందే చేసి ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంతకుముందే అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు అనుకున్నటువంటి బలం రాలేదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నటువంటి 400 పైన సీట్లకి కనీసం ఒక 80-90 సీట్లు వెనకబడి ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఆల్రెడీ అంతకుముందు గెలిచిన వాటిలో 60 సీట్లు కోల్పోయారు. కొత్తగా గెలుస్తామనుకున్నటువంటి 30 ఇళ్ళు అన్నీ గెలుచుకోలేకపోయారు. అందుకని ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ను వేరే పద్ధతిలో ఫిల్ చేయటం ద్వారా వీళ్ళు అధికారం నడుపుతున్నారు. ఓకే, కానీ నిజానికి అలా గెలిచుంటే చాలా స్పష్టంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని తీసి పక్కన పెట్టి వీళ్ళ రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని అనుకుని ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకుని దాన్ని ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి ఉండటం వలన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి హోల్డ్ చేశారు. ఓకే, కాబట్టి దేశ రాజ్యాంగానికి కూడా ప్రమాదం ఉంది. మహాత్మా గాంధీ ఒక్కడికే కాదు. మహాత్మా గాంధీని నెమ్మదిగా అన్ని పథకాల నుంచి, అన్ని పద్ధతుల నుంచి పక్కకి తరలించటం అనేది జరుగుతోంది. ఆ ప్రాసెస్లో భాగంగానే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కూడా ఆయన పేరు తీసేయటం అనే కార్యక్రమం జరిగింది. నెమ్మదిగా దీన్ని డైల్యూట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ డైల్యూట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లోనే ఇప్పుడు ఇదంతా చూస్తున్నాం మనం, ఈ ప్రయోగాలు, ప్రయత్నాలు ఇవన్నీ. ఓకే, ఈ కాషాయీకరణ కార్యక్రమంలో భాగంగానే గాంధీ మీద దాడి, గాంధీ మీద, రాజ్యాంగం మీద. ఇప్పుడు గాంధీని, రాజ్యాంగాన్ని కాపాడుకోవటం అనేది దళిత, బడుగు, బలహీన వర్గాల కార్యక్రమం కింద మారుతోంది. మరి ఏ మేరకు పట్టించుకుని దీని మీద ఉద్యమాలు చేస్తారో చూడాలి.